ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో ఆసక్తికర ఆధ్యాత్మిక ఘట్టం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ప్రణయ కలహ మహోత్సవం. ఈ నెల 18వ తేదీ నుండి శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం. తిరుపతి కోదండరాముడికి వైభవంగా పేట ఉత్సవం. కూపుచంద్రపేటలో శ్రీ సీతారాములకు విశేష సేవలు. యాదాద్రి పూర్వగిరి లక్ష్మీ నృసింహుని బ్రహ్మోత్సవాలు. ఆలయంలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసలుతున్న శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో గురువారం ప్రణయ కలహ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఏటా అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాల సందర్భంగా 6వ రోజున ప్రణయ కలహ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. భగవంతుడికి ఇరు దేవేరులకు పరస్పరం జరిగే అనురాగపు జగడాన్ని ప్రణయ కలహ మహోత్సవంగా పేర్కొంటారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం అమ్మవార్లు స్వామివారిని మాకు సమయాన్ని కేటాయించడం లేదు మీరు అని ఆక్షేపిస్తూ నిందారోపణలు చేస్తారు. స్వామివారు ఇరు దేవేరులను ఊరడించడం ఈ ఉత్సవంలో ప్రధాన ఘట్టంగా నిలిచిందే. కాగా స్వామి అమ్మవార్ల తరపున పురాణ పండితులు ప్రణయ కలహ మహోత్సవాన్ని పఠించారు. అనంతరం పూబంతులాట చూడముచ్చటగా సాగింది. ఆపై స్వామివారి తరపున భగవద్ రామానుజుల వారు అమ్మవార్లకు నచ్చచెప్పడంతో ఉత్సవం పరిసమాప్తమైంది. ఈ ఉత్సవంలో టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామి, డిప్యూటీఓ శాంతి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గొడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గొడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, పొడిసాగే పౌజుల గోవిందరాజు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా వెలుసలుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం శ్రీనివాస మంగాపురంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగముక్తంగా జరిగింది. పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్యాల లేపనంతో అర్చకులు, అధికారులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే నీటితో ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా ఉత్సవ విశేషాలను ఆలయ అర్చకులు కెఎస్ నారాయణాచార్యులు ఎస్వీబీసీకి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయమునందు వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని కోయిలాలవారి తిరుమంజనం ఈరోజు జరుగుతుంది. ఇక్కడ సంవత్సరానికి 2 రోజులు, ఒకటి వచ్చి బ్రహ్మోత్సవానికి, రెండో కోయిలాల తిరుమల వచ్చి సాక్షాత్కార వైభవోత్సవాల్లో జరుపుతాము. దాన్ని పురస్కొని ఈరోజు ఉదయం 4 గంటలకు సుప్రభాతం ప్రారంభమయ్యి స్వామివారికి నిత్యకట్ల కైంకర్యాలు అన్నీ ముగించుకొని ఇప్పుడే స్వామివారి పరిమళం ప్రదక్షిణంగా వచ్చింది. ఇంకా మరి కొద్దిసేపట్లో స్వామివారి ఆలయంలో పరిమళమంతా పూసి స్వామివారి ఆలయాన్నంతా శుభ్రం చేయగలుగుతుంది. ఈ ఒక కోయిలాలవారి తిరుమంజనం అంటే సుగంధ ద్రవ్యాలు, కిచ్చెలగడ్డ, పచ్చాకు, కస్తూరి పసుపు, నామకొమ్ము, సామరాణి, పచ్చకర్పూరము ఈ ఒక్క మిశ్రమాన్ని అంతా కలిపి దాన్ని స్వామివారి ఆలయాల గర్భాలయంలో, ముఖ మంటపంలో, గరడాల వారి సన్నిధిలో, ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో దీన్ని అంతే గోడలకి స్వామివారికి లేపనం చేస్తారు. దీన్నే కోయిలాల వారి తిరుమంజనం చెప్పనేసి అని అంటారు. 17వ తేదీ స్వామివారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభం, అంకురార్పణతో ప్రారంభమయ్యి 18వ తారీఖు తెల్లవారి 8:15 నుంచి 8:40 వరకు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యి 5వ రోజు స్వామివారికి గరుడోత్సవము, 7వ రోజు సూర్యప్రభ చంద్రప్రభ, 8వ రోజు రథోత్సవము, 26వ తేదీ చక్రస్థానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవము పరిసమాప్తమవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాములు పేట ఉత్సవంలో కనుల పండుగ కటాక్షించారు. మాఘ పూర్ణిమ మరుసటి రోజున తిరుపతి శ్రీ కోదండరాముడు సమీపంలోని కూపుచంద్రపేటకు వేంచేపు చేసి పూజలు అందుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా గురువారం శ్రీ సీతారాములకు స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, గ్రామోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో పేట ఉత్సవాన్ని గురువారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఏటా మాఘ పూర్ణిమ పర్వదినం తర్వాత రోజున ఈ ప్రాంతంలో పేట ఉత్సవం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం అర్చక బృందం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల రామనామస్మరణల నడుమ ఊరేగింపుగా సీతారామ లక్ష్మణులను తీసుకుని కూపుచంద్రపేటకు చేరుకున్నారు. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలి. అక్కడ ప్రత్యేక మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై సీతారామ లక్ష్మణులను ఆసీనులను చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆస్థానం సమర్పించి నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి, ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు, ఆలయ డిప్యూటీఓ నాగరత్న, డిపిపి కార్యదర్శి రఘునందన్ రావు, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ.
అనంతరం సీతారాములకు ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకార శోభితులైన సీతారాములను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. వేదం, గానం, నాదం సహితంగా నిర్వహించిన ఊంజల సేవను భక్తులు తన్మయులై వీక్షించారు. ఇక గురువారం రాత్రి గ్రామోత్సవం జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాజా భజంత్రీలు, కేరళ చండీ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ కూపుచంద్రపేట గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి తిరిగి తిరుపతి కోదండరామాలయానికి చేరుకున్నారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి పూర్వగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున పూర్ణాహుతి ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆభరణాలు, వర్ణశోభిత పుష్పాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం, మూలమంత్ర జపములు జరపగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం జరిపారు. ఆపై యాగశాలకు ఉత్సవాలను వేంచేపు చేసి అర్చకులు, యాజ్ఞికులు మూలమంత్ర హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. త్రివేణి సంగమ పుణ్యప్రదేశం పుణ్యస్నానాలాచరించే అశేష భక్తులతో కలకల్లాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో గురువారం ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది నిత్య సేవలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపంలో మెట్లోత్సవాన్ని తిరుమల ఆస్థాన మండపంలో ఈ సందర్భంగా భజనలు, సంకీర్తనలను ఘనంగా నిర్వహించారు. 4 రాష్ట్రాల నుండి విచ్చేసిన 3,500 మంది దాస సాహిత్య కళాకారులు భక్తి సంకీర్తనలు, కర్ణాటక హరిదాసుల సంకీర్తనలను రమణీయంగా ఆలపించారు. మెట్లోత్సవంలో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపంలో కళాకారులు నిర్వహించిన సంకీర్తన గోష్ఠి గానం వీణులు విందుగా సాగింది. హరి
వాడికలాయే నీ పొందు వాసుదేవుడా, వాడుదేరిగెమ్మోవి వాసుదేవుడా. నిత్య కళ్యాణపురంగా విలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం క్షేత్రం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆలయం లోపల వెలుపల భక్తులకు ఎండవేడిమి లేకుండా చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ మాడవీధుల్లో హారతి పాయింట్ల వద్ద చలువ పందిళ్లను నిర్మిస్తున్నారు. వాహన మండపంలో వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరంలో నీటిని తీసేసి మరమ్మత్తు పనులు, శుద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఎదురుగా చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఇక్కడే ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాడ వీధిలో విద్యుత్ అలంకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మాఘ పూర్ణిమ వేడుకల్లో భాగంగా రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించిన అనంతరం నగర వీధుల్లో స్వామివారికి గరుడోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగె తొలగ చబుగు చేసినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగె తొలగ చబుగు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే, ఇటు గరుడని నీవెక్కినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే. అలాగే ఇటు నెల్లూరులోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మాఘ పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తికి గరుడ సేవ జరిగింది. సర్వాభరణ భూషితంగా అలంకరించిన శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై కొలువుదీర్చిన అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల జయ జయ రామ నామస్మరణలు, మేళతాళాల నడుమ పురవీధుల్లో గరుడోత్సవం కనుల పండుగ సాగింది. కర్నూలు పాతపట్నంలోని శ్రీ లలితాపీఠంలో మాఘ పూర్ణిమ సందర్భంగా శ్రీ లలితాదేవి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి మంగళాభిషేకాలను జరిపారు. అనంతరం బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో శ్రీ లలితాదేవిని మహాసామ్రాజ్ఞిగా అలంకరించి కుంకుమార్చనలను జరిపారు.
అలాగే పీఠం ఆవరణలో లోక కళ్యాణార్థం దేవీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై అమ్మవారికి పంచ మహా నీరాజన సమర్పణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తుల కల్పతరువు చల్లని తల్లి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో వేంచేసిన గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మ తల్లి. అమ్మవారి ఆలయంలో 61వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అష్టలక్ష్ములుగా ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తారు. ఇందులో భాగంగా అర్చకులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో చక్కని అలంకరణలు చేపట్టి సిరుల శ్రీ మహాలక్ష్మిగా కొలువుదీర్చి అర్చనలు జరిపారు. ఆపై అమ్మవారికి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. శ్రీ మహాలక్ష్మిగా కొలువుదీరిన మావుళ్లమ్మ తల్లి దర్శనం చేసుకుని భక్తులు పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కర్మన్ ఘాట్ గాయత్రి నగర్లో వేంచేసిన శ్రీ శారదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మాఘమాసం పూర్ణిమ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ రుద్ర సహిత చండీ హోమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో పరవశించింది. భక్తులు అధిక సంఖ్యలో హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల అర్బన్ మండలం అంబారీపేట కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 25వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. విశాలమైన ప్రాంగణంలో అందంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన అనంతరం మేళతాళాలు, వేదమంత్రోచ్చారణల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. నెల్లూరు మూలాపేటలోని గణేష్ ఘాట్లో కొలువైన శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామివారి దేవాలయంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మాఘ పూర్ణిమను పురస్కరించుకుని సకల జనులు శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని కోరుతూ హోమాలు జరిపారు. ముందుగా స్వర్ణలింగేశ్వరునికి ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండంలో చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి స్వర్ణలింగేశ్వరుని సేవలో తరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పంచమాధవ దివ్యక్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయంలో చక్రస్నానం వేడుకగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా చక్రస్నానం జరిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలోని సముద్ర తీరంలో అర్చకులు చక్రతాళ్వార్కు పూజలు చేసి గంగాళంలో పవిత్ర జలాలను నింపి చక్రస్నానం జరిపారు. మాఘ పూర్ణిమ రోజున సముద్ర స్నానాలకు తరలివచ్చిన అశేష భక్తులు చక్రస్నానంలో పాల్గొని తరించారు. శ్రీరామచంద్రుడిపై తెల్లవారుజామునే సూర్యకిరణాలు ప్రసరించాయి. భక్తుల రామనామస్మరణల నడుమ సూర్య భగవానుడు తన లేలేత కిరణాలతో రామచంద్రమూర్తిని అభిషేకించారు. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్ చెరువులో పురాతన క్షేత్రంగా విలుసులుతున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రతి ఏటా మాఘమాసంలో సూర్యకిరణాలు స్వామివారిపై ప్రసరించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులు, ఆలయ అర్చకులు గురువారం శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయాన్ని సంప్రదాయ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజాధికారులు నిర్వహించారు. గ్రామస్తులు, సమీప ప్రాంతాల ప్రజలు విశేషంగా తరలివచ్చి సూర్యకిరణాలు శ్రీరామచంద్రమూర్తిని స్పృశించే ఘట్టాన్ని కనులారా వీక్షించి తరించారు. విజయవాడ పాత బస్తీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నగరోత్సవం జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన నగరోత్సవం భక్తులకు నేత్రానందాన్ని ప్రసాదించింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను చూడముచ్చటగా అలంకరించి ఆలయం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న రథంపై వేంచేపు చేశారు. మహిళల కోలాట ప్రదర్శనలు, బాజా భజంత్రీల నడుమ స్వామివారి నగరోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు అశేషంగా పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు.
ఇక కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో కొలువైన శ్రీ జగదాంబ సమేత సోమేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం వేడుకగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ జగదాంబ సమేత సోమేశ్వర స్వామి ఉత్సవమూర్తులను చక్కటి అలంకరణలతో వర్ణశోభిత పుష్పాలతో తీర్చిదిద్దిన ముచ్చటైన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. విశేష క్రతువులను నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సోమేశ్వరుని కళ్యాణం కమనీయంగా జరిపారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.